నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ చరాచర జగత్తును నడిపిస్తున్నారని మన విశ్వాసం. మతం ఏదైనా, రూపం ఏదైనా ఆ పరమాత్మ ఒక్కడే అన్న విషయాన్ని నమ్మి జీవించటంలో ఓ ఆనందం, సంతృప్తిని పొందటం అత్యంత సాధారణం. అలాంటి సర్వంతర్యామి రూపం ఎలా ఉంటుందో అన్న అంశంపై ఎంతో మంది మహానుభావులు రకరకాలుగా వర్ణించారు. ఇక లయకారకులైన పరమశివుణ్ణి ప్రధానంగా లింగ రూపంలో దర్శించడం భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి లింగరూప శివ దర్శనాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో ఆపదలో ఉన్న గజేంద్రుడు భగవంతుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఈ జగత్తు ఎవని చేత సృష్టించబడిందో ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని శరణాగతి వేడిన విధానాన్ని బమ్మెర పోతనామాత్యుడు వివరించారు. అలాంటి పరమాత్మను శివునిగా, ఈశ్వరునిగా, లింగధారునిగా దర్శించి, అర్చించి, పూజించి మన కోర్కెలను, ఆపదలను విన్నవించుకోవటం సనాతనంగా వస్తున్న ఆచారం. అలాంటి అద్భుతమైన శివాలయం శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గోదావరి కనికి సమీపంలో గల వేమూరు గ్రామంలో విలసిల్లింది. ఈ త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివపంచాక్షరి మంత్రంలోని నకారార్థకంగా పరమశివుని స్తుతిస్తూ, భజిస్తూ సర్వవ్యాపకుడైన పరమాత్మ లింగరూపాన్ని అద్భుత క్షేత్రమైన శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయంలో తిలకించటం మహద్భాగ్యం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. వేమూరు అనే శైవ క్షేత్రంలో నెలకొని ఉన్నారు ఈ త్రిలింగమూర్తులు. పేరులో ఉన్నట్లుగానే త్రిలింగ అన్న అంశం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేవాలయంలో మూడు వైపులా 3 శివలింగాలు ఎంతో గంభీరంగా గోచరిస్తాయి. అతి పురాతనమైన ఈ దేవాలయం భక్తుల కోర్కెలను తీర్చటంలో ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆకారంలో 3 శివలింగాలు ఎంతో మనోహరంగా, గంభీరంగా కనిపిస్తాయి శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయంలో. పూర్వకాలంలో వేమూరు చుట్టుప్రక్కల వారు వచ్చి ఈ త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని కొలిచేవారట. నేటికి ఇక్కడి భక్తులు అనునిత్యం అభిషేక, అర్చనాదులను నిర్వర్తించి స్వామి కృపను పొందుతున్నారు. శివ సాన్నిధ్యంలో అభిషేక ప్రియుడైన పరమశివునికి అభిషేకాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులు ఈ దృశ్యాలను తిలకిస్తూ భక్తి పారవస్యంతో ఆ సదా పుణ్య గోదావరిలో తీర్థస్నానం ఆచరించి స్వామి సన్నిధిని చేరుకుంటారు. ముందుగా క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని అర్చించి దేవాలయంలోకి చేరుకుంటారు. ఈ దేవాలయ శిల్పకళ, నిర్మాణ శైలిని చూస్తే మన భారతీయ దేవాలయ నిర్మాణ శైలి ఎంత గొప్పదో కనులకు కట్టినట్టుగా గోచరమవుతుంది. వేల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ దేవాలయ అందాలను మనమూ తిలకిద్దాం. హిమగిరి పైన వెలసిన స్వామి గౌరీ మనోహరా, హిమగిరి పైన వెలసిన స్వామి గౌరీ మనోహరా.
ఈ త్రిలింగ రాజరాజేశ్వర క్షేత్ర విశేషాలను దర్శిస్తే సనాతన భారతీయ శిల్పకళా వైభవాలు కోకొల్లలు. దేవాలయ నిర్మాణ వైశిష్ట్యాలు, పులకాంకితులను చేసే సుందర దృశ్యాలు ఒకవైపు, ఇంతటి మహత్తర సంస్కృతిని కోల్పోయి నిర్వీర్యంగా చూస్తూ నిట్టూరుస్తూ మిన్నకుండటమే మనవంతా అన్న తలంపుల అలలు కుదిపేసే దృశ్యాలు మరోవైపు. మనసున్న మారాజులు, ప్రభుత్వాలు, భక్తులు చెయ్యి కలిపితే ఈ శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయ క్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెస్తుందంటే, గొప్ప యాత్రాస్థలంగా మారుతుందంటే అతిశయోక్తి కాదు. ఆ సర్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఇక్కడ ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈ విశ్వమయుడైన పరమశివుణ్ణి అంతటా దర్శించి తరించడం మన భారతీయుల మహద్భాగ్యం. అయితే కాలగర్భంలో వచ్చే మార్పులు, విదేశీ దండయాత్రలు, ఆ పరమాత్మ ఒక్కడే అన్న సత్యాన్ని గ్రహించని వారు ఇలా ఎన్నో కారణాల వల్ల అత్యంత సుందరమైన మన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు ఎంతటి దైన స్థితికి చేరుకున్నాయో చూస్తే కంటతడి పెట్టక తప్పదు. చాలా ప్రాంగణంలో సుందర శిల్పాలతో మనసును పులకింపచేసే ఈ దేవాలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం ముందు దర్శనమిస్తాడు. అటు ప్రక్కనే ఆది పూజ్యుడు పార్వతీ తనయుడైన గణనాథుడు ఎలాంటి ఆచ్ఛేదన లేకుండా ముందు భాగంలో కొలువై ఉంటాడు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని పూజించి గర్భగుడిని చేరుకుంటారు. దానిలోని రాతి స్తంభాల అందాలు వర్ణనాతీతం. మంచి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం ఉండటం వలన భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये. श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. ఎదురుగా ఉన్న శివలింగానికి అర్చనాదులు ఘనంగా జరుగుతాయి. ఆ స్వామికి ఇరువైపులా ఉన్న లింగమూర్తులు అంతే కొలుపులను అందుకుంటారు. ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरी बिम्बाधरा. ఇక్కడ సోమవారాల్లో విశేష అభిషేకాలు, పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఎంతో ఘనంగా జరుగుతాయి. మా స్వామి బసవేశ్వర భక్తులను బ్రోవరా శక్తులను ఈయరా దయతోటి దయ చూపరా స్వామి మా స్వామి బసవేశ్వరా మా ఉమా మహేశ్వరా.
సన్నిధిలో విభూతినై హర హర మురహర శివ శివ భవహర నీ కాలిలో నీ ధూళినై హర హర మురహర శివ శివ భవహర నీ పూజలో తిరుగరికనై నీ సేవలో నీ ప్రమిదనై సన్నిధిలో నిలవాలిరా సన్నుతులు చేయాలిరా హర హర మురహర శివ శివ భవహర గుడిలోని గుండ్రాయిని కాదు సుమా, గుండె గుడిలోని పరమాత్మను దర్శించుమా అని చెప్పినట్లుగా శివాలయంలో లింగ రూపంలో ఉన్న శివుని దర్శించడమే కాదు, నిరంతరం ఆ పరమశివుణ్ణి మన హృదయంలో పదిలపర్చుకొని సేవిస్తేనే నిజమైన భక్తి. కాకపోతే దేవాలయాలలో ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యే ఆ పరమశివుణ్ణి భజించి పూజించటం మానవ జీవనానికి శ్రేయస్కరం, భక్తులకదే వరదాయకం. శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల మరికొన్ని విశేషాలను తిలకిద్దాం. త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయంలో మరో విశేషం అరుదుగా కనిపించే సూర్య దేవాలయం. దేవాలయానికి ఉత్తర భాగాన శిథిలావస్థకు చేరువలో ఉన్న సూర్య దేవాలయం కనిపిస్తుంది. కానీ నేడది ఆదరణకు దూరమైంది. పూర్వకాలంలో ఇక్కడికి వచ్చిన జైన కుటుంబాలు ఈ దేవాలయంలో విశేష పూజలు జరిపేవారని, ఋషులు మునులు తపమాచరించారని స్థానిక భక్తులు చెప్తారు. జపాకుసుమా సంకాశం విభుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం సప్తాస్వరథా వాహంతు మేరుం చైవ ప్రదక్షిణం. నాటి కాలంలో అత్యంత శోభాయమానంగా వర్ధిల్లిన శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర